కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా పీఎంఏవై 2.0 కింద తెలంగాణకు 11,56,000 ఇళ్లను కేటాయించాలని సీఎం కోరారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ గృహ నిర్మాణం నిర్లక్ష్యానికి గురైందని వివరించారు. అలాగే ఉపాధి హామీ పథకంలో రైతుల జీవనోపాధి మెరుగుపడేలా కూరగాయల పందిళ్లు, పశుగ్రాస షాట్లు, మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకం షెడ్లు వంటి కొత్త పనులను చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కూడా ఉపాధి హామీ పథకంతో అనుసంధానించి లబ్ధిదారులకు 90 రోజుల ఉపాధి కల్పించాలని కేంద్రాన్ని కోరారు. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల, అదేవిధంగా కొత్త పనులు కొన్నింటిని సంబంధిత శాఖ మంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చారు సీతక్క గారు. వాటిని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లినాం. మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తా అని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించడం, క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో ఢిల్లీలో కేంద్ర మంత్రి